ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకిచ్చిన ఆలోచన చొప్పున యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంను ధ్యానిద్దాం. అందులో ఇశ్రాయేలు పెద్దలలో కొందరు దేవుని యొద్ద విచారణ చేయుటకు అనగా వారున్న బబులోను బానిసత్వపు దేశంలో దేవునికి వారి పట్ల ఉన్న చిత్తము, వారేం చేయాలి, దేవుడు ఏం మాట్లాడతారా అని చెప్పి యెహెజ్కేలు గారి దగ్గరికి రాగా, అక్కడ యెహెజ్కేలు గారికి ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్ అన్నమాట. అక్కడ దేవుడు వారితో ఏం మాట్లాడతారు అన్నదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. అయితే వారేమో ప్రెజెంట్ సిట్యుయేషన్స్ కోసం, ఫ్యూచర్ కోసం దేవుడి దగ్గరికి రాగా, దేవుడేమో నా దగ్గర నుంచి మీకు ఏ ఆలోచన అందదు, ఏ ఆలోచన మీకు దొరకదు అని కఠినంగా మాట్లాడతారు. ఆ తర్వాత దేవుడు వారితో మాట్లాడిన మాటలన్నీ ఏంటి అనంటే పాస్ట్. ముందులో అసలు దేవుడు వారిని ఎలాగ ఏర్పరుచుకున్నారు, వాళ్ళని ఎంతగా ప్రేమించారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల కనపరిచిన వైఖరి ఇదంతా దేవుడు వారికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అయితే అక్కడ దేవుడు అంటారు, వారి పితరులు చేసిన అసహ్య కార్యాలని వారికి తెలియపరచండి అని చెప్పి. అనగా ఏదో పైపైన చెప్పేసి పంపించేయాలని చెప్పి దేవుడు అనుకోవట్లేదు కానీ, పూర్తిగా, సంపూర్తిగా, లోతుగా దేవుడు వారితో మాట్లాడాలి అని ఉద్దేశించారు. అందుకు 6వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు అంటారు, నేను వాళ్ళ కొరకు విచారించి నేను అందమైన కనాను దేశమును, పాలుతెనలు ప్రవహించు దేశమును, సమస్త దేశములకు ఆభరణంగా ఉన్న దేశమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వారికి నన్ను నేను కనపరుచుకొని, దేవునిగా కనపరుచుకొని, వారు అప్పటి వరకు పూజిస్తున్న వాటన్నిటిని మానుకొనమని, అసహ్య క్రియలను విడిచిపెట్టమని నేను వారితో చెప్పాను. అయితే వారైతే వేటిని మానుకొనకుండా, నా మాట వినకుండా, నా మీద తిరుగుబాటు చేసి, వారికిష్టమైన అసహ్యమైన కార్యాల్ని చేస్తూ ఉన్నారు అని. ఇందుని బట్టి దేవునికి చాలా కోపమొస్తది. ఇందుని బట్టి దేవుని యొక్క కోపము రగులుకుంటది. నేను ఇంత ప్రేమతో వారి పట్ల నేను వ్యవహరిస్తుంటే వారు నా మాట వినట్లేదు అని చెప్పి. కానీ ఆయనైతే ఆయన కోపమును మానుకొని మరలా ఆశ్చర్యకరంగా, ఎంతో ఘనముగా ఐగుప్తు యొక్క బానిసత్వపు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గము గుండా కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు, అక్కడ గూడా వారికి దేవుడు ఎన్నో ఆజ్ఞల్ని, విధులను, కట్టడలను వారికి దేవుడు బయలుపరుస్తూ, వారికి దేవుడికి మధ్య ఉన్న అన్యోన్య సహవాసము కోసం విశ్రాంతి దినాలని దేవుడు ఏర్పరిచినప్పుడు 13వ వచనంలో మనం చూస్తాం. అక్కడ కూడా వారు దేవుని మీద తిరుగుబాటు చేసి, ఆయన కట్టడలను అనుసరించకుండా, వాళ్ళు బ్రతకాలి అని చెప్పి దేవుడు నియమించిన విధులను వారు తృణీకరించి, దేవుడు ఏర్పరిచిన విశ్రాంతి దినములను వారు అపవిత్రపరిచి, దేవుడికి ఇంకనూ కోపమును పుట్టించారు. అయితే దేవుడు మరలా కనికరించి, ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామము దూషణ పాలు కాకుండుట కొరకు దేవుడు మరలా కోపమును అణుచుకొని, వారి యందు దేవుడు కనికరించి, వారి పిల్లలకి కూడా దేవుడు కట్టడలను, విధులను తెలియపరుస్తారు, బోధిస్తారు. అయితే వారి పిల్లలు కూడా 21వ వచనంలో చూస్తే వారు సహా దేవుని మీద తిరుగుపడతారు. దేవునికి ఇంకా కోపమొస్తది. అయినా ఆయన తాను సెలవిచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. వారు కనాను దేశానికి వెళ్ళినప్పటికీ కూడా, కనాను దేశంలో చేరిన తర్వాత కూడా దేవుని మీద తిరగబడి, వారు విగ్రహాలను చూస్తే దేవుని విడిచిపెట్టి వాటిని పూజిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నారంటే, నేను మిమ్మల్ని సమకూరుస్తాను. నేను మీతో వ్యాజ్యెమాడుతాను ముఖాముఖిగా. నా నిబంధనకు మీరు లోబడినట్లుగా నేను చేస్తాను. అయితే ఎవరైతే తిరుగుపడతారో, ఎవరైతే దోషం చేస్తారో వాళ్ళలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుస్తాను అని దేవుడన్నారిక్కడ. ఎంత అద్భుతమైన మాట కదా! ఇప్పటి వరకు మిమ్మల్ని నేను ఇలాగనే విడిచిపెట్టేసాను. మీరు కూడా ఇలానే జీవించారు. కానీ ఇక మీదట నేను మిమ్మల్ని సమకూరుస్తా. నేను నా నిబంధనకు మీరు లోబడేలాగా చేస్తాను. నేను మీతో వ్యాజ్యెమాడతాను. మీ మధ్యలో నుంచి నేను తిరుగుబడి వారిని, దోషం చేయవారిని ప్రత్యేకిస్తాను. నేను మిమ్మల్ని పరిమళ ధూపముగా అంగీకరిస్తాను. అన్యజనుల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను అని. హల్లెలూయా! దేవుడు ఇప్పటికి కూడా వారి పట్ల ఎంతో ప్రేమను కనపరిచిన దేవుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి కూడా ఇదే.
ప్రెజెంట్ గురించో, ఫ్యూచర్ గురించో దేవుడి దగ్గర కనిపెడుతున్నట్లయితే, దేవుడు అన్యోన్య సహవాసం మనం దేవునితో కలిగి ఉండాలి అని చెప్పి, ప్రతి పాప, శాప దోషములను కొట్టివేయాలి అని చెప్పి, మనల్ని ఆయన పరిమళ ధూపంగా అంగీకరించాలని, మనల్ని ఆయన ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పి, ఆయన యందు మనం స్థిరపడి ఉండాలి అని చెప్పి, ఆయన ఆశిస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి పాపమును, ప్రతి దోషమును, ఆయనకిష్టం లేని అసహ్యమైన వాటన్నిటిని విడిచిపెట్టి, ఆయనతో ఏకీభవించి మనము ఆయనతో అంగీకరిస్తూ ముందుకు వెళ్దామా?